వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్గా ఓజస్ గంభీర అంటూ మనందరినీ ఎంటర్టైన్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా తర్వాత అసలు సినిమాలు చేయనని చాలా నిక్కచ్చిగా చెప్పారు. కానీ ఆఫ్టర్ దట్ కట్ చేస్తే అన్అఫీషియల్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే ఒక 3-4 సినిమాలకు సైన్ చేశారని తెలిసింది. అది నిజమా అబద్ధం అనేది పక్కకు పెడితే, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎటు వెళ్తుందో తెలియదు కాబట్టి మేబీ ఈ సినిమాలు అవి ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, అసలు ఆ పొజిషన్లో ఉండి సినిమాలు చేసే ఛాన్సెస్ ఉన్నా, హిట్ అవుతాయా, అవన్నీ మాట్లాడుకుందాం మనందరం. సో ఇప్పుడు మనతో పాటు నటి కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. ఎస్ సార్. హ్యాపీ సార్. యాక్చువల్గా 3-4 మూవీస్ సైన్ అయ్యాయంటే యాక్చువల్గా ఆయన చేయనని చెప్పారు. మీరేమంటారు? మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఆయన ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం అయితే ఆయన ఇల్లు మెయింటైన్ చేయడానికి ఆయన స్టాఫ్కి ఆయన ఖర్చులు ఆయనకున్న దానికి కంపల్సరీ సినిమాలు చేయాలి. కాకపోతే ఎంత ఎంప్లాయ్ అయినా మన ఉద్యోగంలో సెలవు పెడతాం కదా, అలాగే ఆయన జాబ్లో ఆయన అక్కడ పాత్ర పోషిస్తూ దాని షూటింగ్స్ కూడా గ్యాప్ లేకుండా చక్కగా అటు ఇటు చేసుకుంటూ ఆ 4 సినిమాలు 3 సినిమాలు చేశారో లేదో సైనింగ్ తెలియదు, కానీ ఒకవేళ చేస్తే మంచి కార్యక్రమమే, మంచిలో ఆయన చేస్తే మంచిదే. అలా చేస్తే ఆ సినిమాలు కూడా షూటింగ్లు చేయాలా, ఇల్లు మెయింటైన్ చేసుకోవాలా, అందరికి ఉద్యోగాలు జీతాలు ఇచ్చుకోవాలి. ఒకవేళ చేయకపోతే మీరు అధికార వినియోగం చేస్తున్నారు, మీరు అధికార మొత్తం టోటల్గా మీరు మీ ఖర్చులు కూడా పార్టీ మీద వేసేస్తున్నారు, మీది గవర్నమెంట్ మీద వేస్తున్నారు మీరే అంటారు. ఆయన పని చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తాను అంటున్నాడు, పని చేసుకుంటూ ప్రజలను కాపాడుకుంటాను అంటున్నాడు, పని చేసుకుంటూ డిప్యూటీ సీఎంగా ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నాడు. మీకేం బాధ ఉంటుంది? చాలామందికి ఆయన సినిమా చేస్తాడు, సినిమా ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, అభిమానులు కూడా సంతోషపరచాలి, సినిమా ప్రజలను కూడా డిప్యూటీ సీఎంగా సంతోషపరచాలి, రేపు కాబోయే సీఎం అవ్వాలి. కనుక మనకు ఆల్రెడీ కోర్టులు కూడా తీర్పిచ్చాయి. ఇంతకుముందు కూడా రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు, మామూలుగా ఎక్స్ సీఎంగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశారు. కనుక ఎన్నో ఉన్నాయి మన ఉదాహరణ తీసుకుంటే. కనుక ఆయన చెయ్యాలి, చేస్తాడు అని అనుకుందాం. చేసేటప్పుడు ఎవరెవరో చెప్తున్నారు దిల్ రాజు గారికి డేట్స్ ఇచ్చారు. నేనైతే దిల్ రాజు గారికి డేట్స్ ఇచ్చారని నేను అనుకోవట్లే. దిల్ రాజు గారు కాకపడడం చూశాను. దిల్రాజు గారిని కాకపట్టాడు. సార్ మీరు నా అభిమాని సార్, నేను మరి హరిహర వీరమలకు ఆయన ఏం జరిగిందో మనం చూసాం. ఇలాంటివన్నీ ఉన్నాయి. దిల్రాజు అనే వ్యక్తి ఏ ఎండకా గొడుగు పడతాడు, ఇది కన్ఫామ్. ఏ ఎండకా గొడుగు పట్టే క్యారెక్టర్లో నెంబర్ 1. కనుక నేనేమంటున్నానంటే ఆయన నుంచే పాప మనిషి సచ్చినా ఏ తప్పు చేయకుండా ఆయన సస్పెండ్కి గురయ్యాడు. మళ్ళా అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆయన నిలబెట్టారు. అంటే నేనేమంటానంటే స్టేట్గా మాట్లాడగలగాలి, స్టేట్గా చేయగలగాలి, స్టేట్గా మంచి మాట్లాడగలగాలి. అంతే తప్ప మీరు అగ్రూస్ ఒకరోజు ఒకలాగా ఉండకూడదు, ఒకరోజు చేయకూడదు. అది తప్పది. అది దిల్ రాజు గారి దాంట్లో ఉంది. దిల్ రాజు గారి దాంట్లో ఎందుకు ఉంది అంటే ఆయన ఎదుటి వాళ్ళని కించపరచడంలో నెంబర్ 1. అలాంటి విషయాల్లోని కొన్ని ఉన్నాయి. ఆయన ఈరోజు ఓజీ తీసుకున్నాడు, ఓజీ హార్డింది హిట్ అయింది. ఆ హిట్ అయింది కాబట్టి ఆయన వచ్చాడు, ఈరోజు స్టేజ్ మీద మాట్లాడి మీరు మా అభిమాని సార్, మీ పవన్ కళ్యాణ్ గారు అది ఇది అని చెప్పాడు. మరి అదే సినిమా హరిహర వీరమలు ప్రాబ్లం అయినప్పుడు ఇక్కడ తెలంగాణలో మేము ఇది సినిమాలు ఇవ్వం, మేము ఆడనవ్వు అని చెప్పినప్పుడు, లెటర్లు పెడుతున్నప్పుడు మీరేం చేశారండి? ఓకే, ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇవన్నీ నేను దానికోసం థియేటర్ల కోసం అన్నీ జరిగాయి. అదంతా ఆయన బాలశంకరుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తప్పు అయ్యిందంటే క్షమించే గుణమే తప్ప ఆయన కక్ష సాధించే గుణం ఆ కొణిదెల ఫ్యామిలీకి లేదు. కనుక ఆయన అడిగాడు డేట్స్, అడిగితే ఇచ్చారో లేదో తెలియదు. బయట రోమరు మళ్ళీ ఓజీ 2 చేస్తారంటున్నారు, అలాగే 4 సినిమాలు చేయాలంటున్నారు. చెయ్యాలని కోరుకుందాం. సినిమాలు ఆయన సినిమాల్లో ఉండాలి, రాజకీయాల్లో ఉండాలి. అందుకే నేను చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు అందరినీ నమ్ముతారు. తప్పు అయిపోయింది క్షమించండి అంటే క్షమించే గుణమే తప్ప ఆయన కక్ష సాధించే గుణం ఆ కుటుంబంలో లేదు. కనుక దిల్ రాజు గారికి ఇచ్చినా కూడా ఆశ్చర్యపడే విషయం లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆయన క్షుణ్ణంగా అటు చంద్రబాబు నాయుడు గారిని, అటు జనసేనని, ఇటు బీజేపీని బ్యాలెన్స్ చేసుకుంటూ మొన్న అసెంబ్లీలో ఏదైతే చిన్న రగడ జరిగిందో ఆ రగడని కను సైకుతో, కను మాటలతో ఇటు కులాన్ని, అభిమానుల్ని, ఇటు అన్నయ్యని, అటు చంద్రబాబు నాయుడు గారిని, అటు అందరినీ కలుపుకుంటూ కూటమికి దెబ్బ కాకుండా, కూటమికి ఏ ఒక్క ఇబ్బంది రాకుండా, అలాగే అభిమానులకి నచ్చుకోకుండా, అభిమానులు బాధపడకుండా, అన్నయ్య బాధపడకుండా, ప్రతి త్యాగచత్యంగా నాగ్గా చక్కగా ఆ కోట మీద వైసీపీ వాళ్ళు అది క్యాష్ చేసుకుందో అనుకుంటే దాన్ని తిప్పి కొట్టడంలో సైలెంట్గా కను సైకిల్తో నిలబెట్టిన వ్యక్తే పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి
కన్ను సైకిల్తో వచ్చాడు. ఒక పక్క అన్నయ్యని తీసుకొని ఫ్యామిలీతో సినిమా చూశారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వచ్చారు. అక్కడ ఫుల్ స్టాప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు, మీరు ఏం మాట్లాడినా గవర్నమెంట్ రేపు ఏం మాట్లాడినా పార్టీకి నష్టం వస్తుంది, మన కూటమి ఎమ్మెల్యేలకు నష్టం వస్తుంది, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని ఆయన హితవు పలికాడు. పరామర్శించడానికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఒక ఒంటి చేతి మీద కను సైకిల్లో నడిపించిన పవన్ కళ్యాణ్ గారికి అట్సాప్. ఎందుకంటే ఎక్కడ ఎవరికి అంటే గవర్నమెంట్కి ఇబ్బంది రాకుండా, అన్నయ్యకి ఇబ్బంది రాకుండా, పార్టీ వాళ్ళకి అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా నిలబడిన వ్యక్తి ఆయన. చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో చాలా సక్సెస్. ఎందుకంటే ఆయన సీనియారిటీకి మేధావుతను. అందుకనేసే కూటమిని ఎలా నడపాలో తెలిసిన వ్యక్తులు ఇద్దరు నడుపుతున్నారు కాబట్టి అద్భుతంగా కూటమి నడుస్తుందని చెప్పగలం. సార్ యాక్చువల్గా ఇంకొక డౌట్ ఏంటంటే ప్రతిపక్షం పార్టీ ఏదైతే ఉందో ప్రతిసారి జనాల్లో మైండ్లోకి రుద్దుతున్నారు, ఇంకా 4 సినిమాలు అంటే సినిమాలే చేస్తాడు, ప్రజాసేవ ఎప్పుడు చేస్తారని చెప్పేసి ఇది ఒకటి ఉంది. ఇంకా మనకి ఎలక్షన్స్ చూసుకుంటే నెక్స్ట్ ఈ పార్టీ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఇవి ఇలాగే పార్టీలు కూటమిగా కొనసాగుతాయా, లేదంటే చీలుకుపోయే ప్రమాదం ఏమైనా ఉందా, లేదంటే ఈ సినిమాల వల్ల ఈయనకి రాజకీయంగా ఎఫెక్ట్ పడే సిచ్యుయేషన్ ఏదైనా వస్తుందా పవన్ కళ్యాణ్ గారికి? సినిమాలకి రాజకీయానికి సంబంధం లేదు. ఒకటి ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఏదో ఒకటి చూపించాలి కాబట్టి చూపిస్తూ ఉంటుంది. ప్రతిపక్షం మాట్లాడి నిజాలు ఉంటాయి. ఆయన ఎందుకు 11 సీట్లు వస్తాయి, ఎప్పుడో 151 సీట్లు వచ్చేది. కనుక ఆయనకి 11 సీట్లు వచ్చాయంటే అర్థం ఏంటంటే ఇలాంటి మాట్లాడబట్టి ఆయనకి 11 సీట్లు వచ్చాయి. ఓకే, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతులు. 11 సీట్లు వచ్చాయి, సంతోషం. దానికోసం మనం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆమాస్కి పుణ్యానికి లెగిస్తుంటాడు. సింహం లెగిస్తుంది అంటారు కదా, ఆయన ఆమాస్కి పుణ్యానికి లెగిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ లెగిసే ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూసుకుంటూ ప్రజలను చూసుకుంటూ ప్రజలతో మమేకమై నిలబడుతూ ఉంటాడు. కనుక అలాగే ప్రజల్ని కాపాడే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆమాస్కి పుణ్యానికి ఎప్పుడో లెగిసి సపరేట్ ఫ్లైట్లో వెళ్తూ జనాలందరినీ గ్యాదర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మీరు. కనుక నేను అదే చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే 11 సీట్లు వచ్చాయంటే ఆయన ఆలోచించుకోవాలి. 100% 21 సీట్ వచ్చిందంటే రాజకీయంగా ఆయన ఎదుగుదలని వారవలేకపోతున్నారు. రేపు రాబోయే తరంలో కలిసి ఉంటారా అనేది కూటమి ఇప్పుడు కలిసి ఉంది. కూటమి ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకుందాం. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరు అవునన్నా కాదన్నా కాబోయే సీఎం ఆయనే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, అభిమానుల అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఏ కులం వాళ్ళని చేసుకుంటారు, సీఎం అవ్వాలని కోరుకుంటారు. కనుక కాపుల నుంచి సీఎం అవ్వాలని ఇది మా చిరకాల కోరిక. అది రంగా గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని మేము కోరుకుంటూ, మేము ఎట్టి బస్సులో మా కాపులు అన్ని కులాలు అయ్యాయి, మేము ఎందుకు అవ్వకూడదు అనేది మేము ఇంకొకరికి కింద ఉండాలా, మేము కూడా సీఎం అవ్వాలా అని కోరుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సీఎం అవుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.